హర్యానాకి నేను సాయం చేస్తున్నా, అందరికీ సాయం చేస్తున్నాను. ఇది ఇది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉన్న ఔదార్యం. ఏ గ్రామంలో ఎవరైనా కానీ ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళకి చెయ్యిచ్చి ఆదుకోవడం నాకు ఆయనకి తెలిసిన విద్య. దీన్ని బట్టి డబ్బున్నోళ్ళు డబ్బుంటే సరిపోదు, ధర్మం ఉండాలి, అధర్మం ఉండాలి అని ఏవేవో అవాకులు చవాకులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు. అది కూడా కాకుండా గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చిన పాపాలు పోలేదు, ఈ కాన్స్టిట్యున్సీ గురించి పట్టించుకున్నదాన్ని లేదు. అలాంటిది ఆయన పక్కన ఇంకొక ఆయన్ని పాత ఎమ్మెల్యేని పెట్టుకొని ఆయనకి ప్రజాబలం ఉంది, మాకు డబ్బు ఉంటే మాకు డబ్బు ఉంది కాదని ఎవరు చెప్పారు? మీలాంటి పేద ప్రజలకి సాయం చేయడానికే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు ఆయన ఫౌండేషన్ తరఫున ఈ కాన్స్టిట్యున్సీలో నేను అధికారంలోకి వచ్చిన 20 నెలలకే ఇక్కడ ఉన్న అందరికీ ఎవ్వరు దివ్యాంగులు అనేవాళ్ళు లేకుండా ప్రతి ఒక్కరికి సైకిల్ ఇవ్వడం జరిగింది, ట్రై సైకిల్స్. అలాగే తోపుడు బండ్లు ఇస్తున్నాం. అలాగే ఎక్కడ మంచినీళ్ళు లేకపోతే అక్కడ మంచినీళ్ళు ఇస్తున్నాం. మహిళలకి ఎంతో అవసరమైన క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సు పెట్టి చేయించాం. రాబోయే రోజులు ఇంకొక 2 నెలల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో ఊరికి విపిఆర్ నేత్ర రాబోతుంది. ఎవరికైతే కళ్ళు కనపడటం లేదో వాళ్ళందరికీ అక్కడికక్కడే కళ్ళు టెస్ట్ చేసి అద్దాలు ఇవ్వబోతున్నాం. మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాం. ఎక్కడ గుడులు కావాలంటే అక్కడ గుడులు ఇస్తున్నాం. ఎక్కడ బడులు, ఇప్పుడు ఈ కొడవలూరు మండలంలోనే ఎన్నో బడులు సిఎస్ఆర్ ఫండ్స్తో చేస్తున్నాం. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేయడానికి మేము డబ్బున్నోళ్ళం, అందుకనే సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాం. వాళ్ళు మాకు అసలు డబ్బులే లేవు, వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేక వాళ్ళు అందరి దగ్గర అడుక్కొని రాజకీయం చేస్తున్నారు వాళ్ళు. మేము డబ్బుతో పేద ప్రజలు సేవ చేస్తున్నాం. అదే చెప్తున్నా నేను. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడవాకండి. మీరు చేసిన తప్పులకి మీరు శిక్షలు ఎంచుకుంటున్నారు. ఇందులో నా ప్రమేయం ఏం లేదు. మీరు మీ కూతుర్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఒక మహిళ నీ ఇంట్లో నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చింది కాబట్టి ఏం మాట్లాడుతున్నావో ఎవరి గురించి మాట్లాడుతున్నావో ఆలోచించి మాట్లాడు. రేపు నీ కూతురు రాజకీయంలోకి వచ్చినప్పుడు డబ్బుంది వచ్చింది నీ కూతురు అంటే నీకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోమని ఈ జిల్లా పార్టీ అధ్యక్షుడు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు చెప్తున్నాను. సో మీకు అందరికీ ఇంకోటి కూడా చెప్తున్నాను నేను. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత కొడవలూరు మండలంలో పల్లి పండుగ కార్యక్రమంలో భాగంగా 3,68,70,000తో 70 పనులు చేస్తాం. 35 లక్షల ఎంపీ లాట్స్ నిధులతో 7 చోట్ల సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, ప్రహరీలు నిర్మించుకున్నాం. 3,96,00,000తో నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవల కోసం 12 విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. 32 లక్షలతో బసవాయపాలెం గ్రామంలో పంచాయతీ భవనం నిర్మాణం పాటు 25 లక్షల జిల్లా పరిషత్ నిధులతో 5 చోట్ల జడ్పీ హై స్కూల్ కాంపౌండ్ వాల్స్ నిర్మాణం చేపట్టాం. అలాగే కూటమి ప్రభుత్వం పాలన మొదలైన 20 నెలల కాలంలో ఒక్క కొడవలూరు మండలంలోనే 19,33,00,000తో అభివృద్ధి పనులకి శ్రీకారం చుట్టామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా ఏ గ్రామంలో అయినా సరే మీకు నేను అండగా ఉంటాను. సీసీ రోడ్లు, డ్రైన్స్ అన్ని వేసిస్తాం. పెన్షన్లు వస్తాయి, ఇళ్ళు వస్తాయి. ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం, ఇంకోవైపు అభివృద్ధి కోసం ఎంతో పాటుపడుతున్నారు. నేను ఎలక్షన్స్ ముందు ఈ ఊరికి వచ్చినప్పుడు చెప్పాను, ఇక్కడ ఎంతో మంది బిడ్డలు నాతో కూడా కలిసి తిరిగారు. ఆ రోజు వాళ్ళందరికీ ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆ రోజు చెప్పాం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరికీ ఉపాధి కల్పిస్తామని. ఈ రోజు కిసాన్ సెస్ 30 సంవత్సరాల నుంచి పక్కన పడి ఉంటే కదలికి వచ్చింది కొడవలూరు మండలం నుంచి కిసాన్ సెస్. రేపు పొద్దున మనం ఎథనాల్ ఫ్యాక్టరీకి అక్కడ శంకుస్థాపన చేయబోతున్నాం. ఇలాంటి ఇంకో ఫ్యాక్టరీ, ఎథనాల్ ఫ్యాక్టరీ నెల రోజుల తర్వాత వస్తుంది. ఇవే కాకుండా టాటా వాళ్ళవి ఇంకా పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ ఆ కిసాన్ సెజ్ లో రాబోతున్నాయి. అదే కిసాన్ సెజ్ లో పనిచేసేదానికి మేము విపిఆర్ ఫౌండేషన్ ద్వారా
ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టించి ఇక్కడ అర్హత ఉన్న వాళ్ళకందరికీ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేలాగా కూడా విపిఆర్ ఫౌండేషన్ రాబోయే రోజుల్లో పనిచేస్తుందని కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, ఇక్కడ ఎంతో మంది నా అక్క చెల్లెలు ఉన్నారు. మీరందరూ స్త్రీ శక్తి అందరూ ఫ్రీగా బస్సులో వెళ్తున్నారు అనుకుంటాను. వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారా? ఓకే, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.